ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు దేశ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. 45 సంవత్సరాల క్రితము 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మా అగ్రనాయకులైనటువంటి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రారంభించబడింది. 45 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అనేక ఒడిదుడులు ఎదుర్కొని అపజయాలను సైతం భరించి, అనేక అవమానాలను భరించి, అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాలు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలతో పాటు నేడు అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా అవమానపరిచిన విషయం ఇలా కార్యకర్తలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సిద్ధాంత బలం, జాతీయ భావాజాలమే ఇలా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది. 2019లో 18 కోట్ల సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఇవాళ ఆవిర్భవించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధికారం ఉంది. 6 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలున్నాయి. ఇట్లా రెండే ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల దేశాన్ని 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తా ఉన్నది. ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మోడీ బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. దాంతోపాటు స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద మరుగుదొడ్డి నిర్మించడం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అప్పటి నుంచే స్వర్ణ చతుర్భుజి పేరుతోని ఇవాళ జాతీయ రహదారులు నిర్మించడం. దాంతోపాటు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఇవాళ అణుపరీక్ష నిర్వహించి ప్రపంచానికి భారతదేశం యొక్క అణుశక్తితో చూపడం జరిగింది. పాకిస్తాన్తో కార్గిల్ యుద్దం అప్పుడు భారతదేశం యొక్క సైనిక శక్తినేందో ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పినాం. అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ గాని, జాతీయ రహదారుల నిర్మాణం గాని, రైల్వే నిర్మాణాలు గాని, సడకుల ద్వారా రోడ్ల నిర్మాణం గాని, దాంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం గాని, ఉచిత విద్యుత్ మన కరెంటు సప్లై విషయంలో గాని, ఇట్లా అనేక రకాలుగా ఇలా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. జనసేన ఆదర్శమూర్తి అయినటువంటి పండిత్ దీన్ దయాళ్ జీ యొక్క ఆశయం మేరకు చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా ఇలా నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. వాళ్ళ ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఆర్థిక ప్రగతి దిశ ఎట్లుండో మనకు తెలుసు. 11వ స్థానం నుండి ఆర్థిక ప్రగతిలో భారతదేశం 11వ స్థానం నుంచి ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చి ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో దీన్ని 3వ స్థానం తీసుకురావాలని చెప్పి అగ్రరాజ్యాల సరసన మనం చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక మొండి పట్టుతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ది సంక్షేమ విషయాల్లో గాని, నిధుల విషయంలో గాని ఇలా ఏ విధంగా సహకరిస్తుందో తెలంగాణ సమాజం ఆలోచనలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గ్రామానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి లేదు. అయినప్పుడు కూడా కేంద్రం ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూ వస్తున్నది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందితేనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా ముందుకు సాగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.